మహాభారతంలో భీముని వీరగాథ పూర్తి కథ ప్రస్తావన. పాండవులలో ద్వితీయుడు, వాయుదేవుని వరప్రసాదంతో కుంతీదేవికి జన్మించిన మహావీరుడు భీముడు. 10,000 ఏనుగుల బలం కలిగినవాడు. గదాయుద్ధంలో సాటిలేని మేటి. అన్యాయాన్ని ఎదిరించడంలో, ఆప్తులను కాపాడుకోవడంలో భీముడిది ఎప్పుడూ ముందడిగే. ఘట్టం 1. జననం మరియు బాల్యం. దుర్యోధనుడి కుట్ర. పాండురాజు శాపవశాత్తు అడవుల్లో ఉన్నప్పుడు కుంతీదేవి వాయుదేవుని మంత్రం జపించగా భీముడు జన్మించాడు. పుట్టగానే భీముడు ఒక బండరాయి మీద పడితే ఆ రాయి ముక్కలైపోయింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చిన్నప్పటి నుండే కౌరవులకు పాండవులకు మధ్య స్పర్ధలు ఉండేవి. ముఖ్యంగా భీముడంటే దుర్యోధనుడికి అసూయ, ద్వేషం ఎక్కువ. ఆటల్లో భీముడు కౌరవులందర్నీ ఒక్కడే ఓడించేవాడు. దీంతో దుర్యోధనుడు భీముణ్ణి చంపడానికి ఒక పన్నాగం పన్నాడు. ప్రమాణకోటి అనే ప్రదేశంలో భోజనంలో విషం కలిపి భీముడికి పెట్టాడు. ఆ విషప్రభావంతో స్పృహ కోల్పోయిన భీముణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి నదిలో పడేశాడు. కానీ భీముడు నీటి అడుగున ఉన్న నాగలోకానికి చేరాడు. అక్కడ విషానికి విరుగుడు జరిగి నాగరాజుల ఆశీర్వాదంతో భీముడికి 10,000 ఏనుగుల బలం వచ్చింది. తిరిగి వచ్చిన భీముణ్ణి చూసి కౌరవులు భయపడ్డారు, పాండవులు సంతోషించారు. ఘట్టం 2. లక్క ఇల్లు. హిడింబాసుర వధ. వారణావతంలో కౌరవులు పాండవుల కోసం లక్క ఇల్లు అంటే లాకర్ హౌస్ కట్టించి దాన్ని తగులబెట్టి చంపాలనుకున్నారు. విదురుని హెచ్చరికతో పాండవులు సొరంగ మార్గం ద్వారా తప్పించుకుని అడవి బాట పట్టారు. ఆ అడవిలో హిడింబాసురుడు అనే రాక్షసుడు తన సోదరి హిడింబను పంపి పాండవులను చంపితమ్మన్నాడు. కాని భీముడి రూపం చూసి హిడింబ అతన్ని ప్రేమించింది. విషయం తెలుసుకున్న హిడింబాసురుడు భీముడిపై దాడి చేశాడు. అప్పుడు జరిగిన భీకర యుద్ధంలో భీముడు ఆ రాక్షసుణ్ణి మట్టి కరిపించాడు. ఆ తరువాత కుంతీదేవి అనుమతితో హిడింబను వివాహం చేసుకున్నాడు. వారికి ఘటోత్కచుడు అనే వీరుడు జన్మించాడు. ఘట్టం 3. బకాసుర వధ. ఏకచక్రపురంలో. పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. ఆ ఊరిని బకాసురుడు అనే రాక్షసుడు పట్టి పీడిస్తున్నాడు. రోజుకో బండి అన్నం, 2 దున్నపోతులు, ఒక మనిషిని ఆ రాక్షసుడికి ఆహారంగా పంపాలి. ఒకరోజు పాండవులు ఆశ్రయం పొందుతున్న ఇంటి వంతు వచ్చింది. ఆ ఇంటి యజమాని ఏడుపు విన్న కుంతీదేవి భీముణ్ణి ఆ పనికి పంపింది. భీముడు బండి నిండా ఆహారం తీసుకుని వెళ్ళాడు. రాక్షసుడి గుహ ముందు కూర్చొని ఆ రాక్షసుడికి ఇవ్వాల్సిన ఆహారాన్ని తానే తినడం మొదలుపెట్టాడు. అది చూసి కోపంతో ఊగిపోయిన బకాసురుడు భీముడిపై దాడి చేశాడు. భీముడు ఒక పెద్ద చెట్టును పెకలించి రాక్షసుడితో యుద్ధం చేసి వాణ్ణి 2 ముక్కలుగా చీల్చి చంపేశాడు. ఏకచక్రపుర ప్రజల కష్టాలను తీర్చాడు. ఘట్టం 4. జరాసంధవధ. రాజసూయ యాగం. ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యాలనుకున్నప్పుడు మగధ సామ్రాజ్యానికి రాజు అయిన జరాసంధుడు అడ్డంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడి సలహాతో భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాల్లో జరాసంధుడి దగ్గరికి వెళ్లి మల్లయుద్ధానికి ఆహ్వానించారు. భీముడు, జరాసంధుడు మధ్య 27 రోజుల పాటు హోరాహోరీగా మల్లయుద్ధం జరిగింది. జరాసంధుడి శరీరం 2 ముక్కలైనా మళ్లీ అతుక్కునే వరం ఉంది. శ్రీకృష్ణుడి సైగను గమనించిన భీముడు జరాసంధుడి శరీరాన్ని 2గా చీల్చి ఎడమ భాగాన్ని కుడివైపు, కుడి భాగాన్ని ఎడమవైపు విసిరేశాడు. దాంతో జరాసంధుడు మరణించాడు. ఘట్టం 5. మాయాజూదం. భీముని ప్రతిజ్ఞ. దుర్యోధనుడు శకుని సహాయంతో మాయాజూదం ఆడి పాండవుల రాజ్యాన్ని, సంపదను, చివరికి ద్రౌపదిని కూడా గెలుచుకున్నాడు. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే దుశ్శాసనుడు ఆమె చీరను లాగుతుంటే భీముడు ఆవేశంతో రగిలిపోయాడు. అక్కడ భీముడు 2 భయంకరమైన ప్రతిజ్ఞలు చేశాడు. దుశ్శాసన వధ. ఏ చేతులైతే ద్రౌపది జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాయో ఆ చేతులను నరికి దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతాను. దుర్యోధన వధ. ద్రౌపదిని కూర్చోమని తన తొడను చూపిన దుర్యోధనుడి తొడలను గదతో విరగ్గొడతాను. ఈ ప్రతిజ్ఞలు కురుక్షేత్ర యుద్ధానికి పునాదిగా మారాయి. ఘట్టం 6. అరణ్యవాసం. హనుమంతుని కలయిక. కళ్యాణ సౌగంధిక.
అరణ్యవాసంలో ఉండగా ద్రౌపదికి సౌగంధిక పుష్పం కావాలని కోరగా భీముడు దానిని తేవడానికి బయల్దేరాడు. దారిలో ఒక ముసలి కోతి తోక అడ్డంగా పెట్టి పడుకుని ఉంది. భీముడు తోక తీయమని గర్వంగా చెప్పాడు. ఆ కోతి, నేను ముసలివాడిని, నువ్వే తీసి పక్కన పెట్టు అంది. భీముడు ఎంత ప్రయత్నించినా ఆ తోకను కదలించలేకపోయాడు. చివరికి ఆ కోతి సాక్షాత్తు తన అన్నగారైన హనుమంతుడు అని తెలుసుకుని భీముడు నమస్కరించాడు. హనుమంతుడు భీముని గర్వాన్ని పోగొట్టి యుద్ధంలో పాండవుల జెండాపై ఉండి రక్షిస్తానని వరం ఇచ్చాడు. ఆ తరువాత భీముడు కుబేరుని వనాన్ని జయించి సౌగంధిక పుష్పాలను తెచ్చి ద్రౌపదికి ఇచ్చాడు. ఘట్టం 7 అజ్ఞాతవాసం. కీచకవధ. విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు భీముడు వలులుడు అనే వంటగాడిగా చేరాడు. విరాటరాజు భావమరిది అయిన కీచకుడు సైరంధరిగా ఉన్న ద్రౌపదిని మోహించి వేధించాడు. ద్రౌపది భీముడికి తన బాధను చెప్పుకుంది. భీముడు నర్తనశాలలో రాత్రివేళ ద్రౌపది వేషంలో పడుకున్నాడు. కీచకుడు రాగానే భీముడు తన నిజరూపంలోకి వచ్చి కీచకుణ్ణి పిండి ముద్దలా చేసి చంపేశాడు. ఇది భీముని అపారమైన బలానికి నిదర్శనం. ఘట్టం 8 కురుక్షేత్ర సంగ్రామం. భీకర యుద్ధం. 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో భీముని పాత్ర అత్యంత కీలకం. కౌరవ వధ. ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకులలో 99 మందిని భీముడే తన గదతో చంపాడు. దుశ్శాసన వధ. యుద్ధంలో 16వ రోజున భీముడు దుశ్శాసనుణ్ణి పట్టుకుని సభలో చేసిన ప్రతిజ్ఞ ప్రకారం అతని గుండెలు చీల్చి ఆ రక్తంతో ద్రౌపది జుట్టు ముడిచాడు. ఇది యుద్ధంలో అత్యంత భయంకరమైన ఘట్టం. ఘట్టం 9 ముగింపు. దుర్యోధన వధ. యుద్ధానంతరం ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది. ధర్మరాజుకు కుడి భుజంగా ఉంటూ భీముడు రాజ్యపాలనలో సహాయం చేశాడు. భీముడు కేవలం బలవంతుడే కాదు, ధర్మాన్ని పాటించేవాడు, ప్రేమికుడు. అంటే హిడింబ, ద్రౌపది పట్ల మరియు సోదరుల పట్ల అపారమైన ప్రేమ కలిగినవాడు. వృకోదరుడు అని పిలువబడే భీముడు భారతీయ ఇతిహాసంలో సాహసానికి మారుపేరు.